ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. దశమ భాగం విషయంలో కొంతమంది భయపెట్టేస్తున్నారంట. దశమ భాగం ఇవ్వాలా వద్దా? అసలు దశమ భాగం యొక్క ఈ విధానం ఎక్కడ ఏర్పరచబడిందంటే ఆదికాండము 14 అధ్యాయం. ఆదికాండం 14:20 చదివితే దేవుడు అబ్రహాంకి సర్వోన్నతుడైన దేవుడు తన శత్రువులను తన చేతికి అప్పగించాను గనుక షదోకు రాజు ఏమంటాడంటే ఇలాగా, సర్వోన్నతుడైన దేవుడు నీ శత్రువులను నీ చేతికి అప్పగించను గాక, దేవుడు స్తుతింపబడును గాక, ఇదిగో మనుషులను నాకు ఇచ్చి యావదాస్తిని నువ్వు తీసుకోమని అన్నప్పుడు అబ్రహాం అంటాడు, నాకు ఏది కూడా వద్దు, ఎందుకంటే నీ ఆస్తిని నేను తీసుకున్నప్పుడు నేను ధనవంతుడు, నీ మూలంగా ధనవంతుడయ్యానని ఊసుకు పుల్ల కూడా నాకు వద్దు, ఏమీ వద్దు అని చెప్పి ఆ అబ్రహాము దశమ భాగము ఆయనకి ఇచ్చాను, అంటే యాజకునికి ఇచ్చాడు. అలాగా యాకోబు కూడా దశమ భాగం దేవుడికి ఇచ్చాడు. యాకోబు కుటుంబంలో 12 గోత్రాలు ఇశ్రాయేలులుగా దేవుడు మార్చినప్పుడు ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రము లేవి గోత్రం. అంటే ఈ 12 గోత్రాలకి దేవుడు ఆస్తులను పంచిపెట్టాడు, స్థలాలు పంచిపెట్టాడు, పట్టణాలను, అనేక రకాల ఆస్తిపాస్తులను దేవుడు వారందరికీ ఇచ్చాడు. 11 గోత్రాలకి ఇచ్చాడు. అయితే లేవి గోత్రానికి ఏమీ ఇవ్వలేదు. మరి వాళ్ళు ఎలాగా అంటే 11 గోత్రాల వాళ్ళు ఈ లేవి గోత్రం అంటే దేవునికి సమర్పింపబడి పరిచర్య చేయాలి, యాజకత్వంగా పరిచర్య చేయవలసిన బాధ్యత లేవి గోత్రాల మీద ఉంది. అందుకనే వీళ్ళు ఏం చేయాలంటే, వీళ్ళకి దేవుడు ఇచ్చిన ఆస్తి ఉంది కదా, ఈ ఆస్తి అంతటిలోనూ 10వ వంతు తీసి లేవీలకు ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళు కూడా దేవునికి ఇవ్వాలి. సరే, మరి మంచి పని చేద్దాం. పేదవాడు ఎక్కడ తెచ్చిస్తాడు? ధనవంతుడు పేదవాడు దశమ భాగము ఎక్కడ తెచ్చిస్తాడండి? నేను ఒకసారి ఇలాగే ఒక ప్రాంతంలో దురాత్మ పట్టుకుని పీడిస్తుంటే ప్రార్థన చేశాను. పాపం వాళ్ళు ఏదో 100 రూపాయలు ఎంతో కానికిచ్చారు. నా మనసు బాధపడింది. ఇంకో దైవదండి అంటున్నాడు అనమాట, దశమ భాగం, దేవుని దశమ భాగం పాస్టర్ గారికి ఇవ్వచ్చు కదా. నేను ఆశపడ్డా. తర్వాత దేవుడు నన్ను గద్దించాడు. నేను నీకు ఉచితముగా ఇచ్చితిని, ఉచితముగానే చేయి. వారు ప్రేమ కలిగి నీకేమైనా ఇవ్వాలని ఆశ కలిగినప్పుడు తీసుకో, కానీ ఎంత ఇవ్వు అంత ఇవ్వండి. ఈ ప్రార్థనకి ఎంత, ఈ కూటానికి ఎంత, ఈ మీటింగ్కి ఎంత, ఈ వాక్యం చెప్పడానికి వస్తాను, నా సాక్షులు, నాకు అది కావాలి, ఇది కావాలి, లేకపోతే కారు పంపండి. ఇది కాదు సేవ, సుఖభోగంతో కూడింది సేవ కాదు. అఫీషియల్ బట్టలు వేసుకుని లగ్జరీ కారులో తిరుగుతూ గొప్ప గొప్ప భవనాలు కట్టేస్తే కాదు. పేద ప్రజలను బాధ పెట్టకూడదు. వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకోవటం వరకే కానీ వారిని పిండి మీరు దశమ భాగం ఇవ్వండి, దశమ భాగం ఇవ్వండి అని హింసించకూడదు. లేదు, అలా కాదు. ప్రేమతో దేవునికి ఇవ్వాలనిపించినప్పుడు, సంఘానికి ఇచ్చినప్పుడు పర్వాలేదు. నొక్కి 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 మీరు దశమ భాగం ఇవ్వకపోతే మీరు అలా అయిపోతారు, ఇలాగైపోతారు అని అస్సలు బెదిరించకూడదు. నేను చేసే పరిచర్య అదే. ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వమని అడగకూడదు. నేను అడగను. కొన్నిసార్లు సాక్షి కూడా డబ్బులు ఇవ్వరు, వచ్చేస్తాను. ఆకాశమందు ఆశీనుడైన దేవుడైన యెహోవా, ఆయన పరిచర్య నేను చేశాను, ఆయన ఏదో ఒక రీతిగా నాకు ఇస్తాడు. అంతేగాని చేతులు చాపి నువ్వెంత ఇయ్యి, నువ్వు అంత ఇయ్యి, నింతిస్తేనే నేను వస్తాను, ఇన్ని వేలిస్తే నేను వస్తాను, ఈ రాత్రి ప్రసంగం చేస్తాను, చాలా తప్పు. జీవంగల దేవుణ్ణి మోసం చేస్తున్నామేమో మనం. తీసుకోవటమంటే ప్రేమతో ఇచ్చినప్పుడు తీసుకోవచ్చు. అందుకనే లేవీలకి అప్పగింపబడింది ఏంటంటే, మీకు కలిగిన దాంట్లో దశమ భాగము తీయవలెను, తీసి ఇవ్వాలి. ఎందుకంటే లేవీలకి ఇవ్వాలి.
దేవుడు వారికి ఆస్తులు ఇవ్వలేదు, 11 గోత్రాలకు ఇచ్చాడు కాబట్టి 12వ గోత్రం అనబడినటువంటి లేవి గోత్రాన్ని ప్రభు ఇవ్వలేదు కాబట్టి వారు తీయాలి, వారి చేత వారు పోషింపబడాలి, దేవుని కార్యాలకి నడిపింపబడాలి. జాగ్రత్త. అయ్యయ్యో, చాలామంది అడుగుతున్నారు, అయ్యా మేము పేదవాళ్ళము, మా పరిస్థితి ఏంటి, మేము దక్షిణ భాగం ఇవ్వలేకపోతున్నాం, ఏమవుతుంది, అయ్యో మాకేదో భయంగా ఉంటుంది. దేవుడు అంత భయంకరమైనటువంటి స్థితిలో మీరు దక్షిణ భాగం ఇవ్వాలని ఆయన మిమ్మల్ని హింసించి బాధపెట్టి మీ మీద కోపము చెప్పేవాడు కాదు. మీ పరిస్థితులు ఎరిగిన దేవుడు, దయాదాక్షిణ్యపూర్ణుడు, కరుణావాత్సల్యత గలవాడు, ఆయనే మిమ్మల్ని పోషిస్తాడు. జాగ్రత్త. దక్షిణ భాగం పేరు చెప్పి బాధ పెట్టవద్దని ప్రభు పేరిట కోరుతున్నాను. ఆమేన్.